దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తృతంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వరుణుడు ఉగ్ర రూపానికి పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు, మహారాష్ట్ర నుంచి కేరళ వరకు వర్ష బీభత్సం కొనసాగుతోంది. చెరువుల్లా మారిన రోడ్లు, ముంచెత్తుతున్న వరదలు, విరిగి పడుతున్న కొండ చర్యలతో జనజీవనం స్తంభించింది. రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో కుండపోత వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లోనూ భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఓవైపు వరదలు, మరోవైపు కొండ చర్యలు విరిగిపడటంతో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈస్ట్ కైలాష్, రంజిత్ నగర్ ఏరియాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రధాన రహదారులపై వాన నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిలీనియల్ సిటీస్ గా పేరొందిన గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్ వరద ముంపులో చిక్కుకున్నాయి. రోడ్లపై మోకాలి లోతున నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల ప్రభావంతో గురుగ్రామ్లోని పలు సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. ఘజియాబాద్ లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఘజియాబాద్ లోని అటల్ చౌక్ సమీపంలో రోడ్డు కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. ఓ కారు, స్కూటర్ అందులో పడిపోగా ఎండీసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు గురుగ్రామ్లోని ఓ లగ్జరీ రెసిడెన్షియల్ సొసైటీలో బాల్కనీ కూలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడున్న వారు త్రుటిలో బయటపడ్డారు. రాయగఢ్ జిల్లాలో భారీ వర్షాలకు హెచ్పీసీఎల్ ఎల్పీజీ ప్లాంట్ ను వరద ముంచెత్తింది. 3000 ఖాళీ సిలిండర్లు పాతాళగంగా నదిలోకి కొట్టుకుపోయాయి. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీ వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో దేశంలో వాతావరణ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, స్థానిక యంత్రాంగం సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.